డియర్ స్టూడెంట్స్, మనం ఈ లైట్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం కదా. ఇంతకుముందు నేను చెప్పిన క్లాస్లో మీకు ఈ కాన్కేవ్ మిర్రర్ వల్ల ఆబ్జెక్ట్ను ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అనే దానికి నేను మీకు 6 కేసెస్ చెప్పాను. అలానే కాన్వెక్స్ మిర్రర్కు సంబంధించి 2 కేసెస్ చెప్పాను. ఒకటి, ఆబ్జెక్ట్ను గనక ఇన్ఫినిటీలో పెడితే ఇమేజ్ అనేది కరెక్ట్గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర వస్తుంది. అది విర్చువల్ ఇమేజ్, చాలా చిన్నదనమాట, డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్ అండ్ ఎరెక్ట్ నిటారుగా ఉంటుంది. అలా కాకుండా రెండో కేసు ఏంటంటే, ఆబ్జెక్ట్ని నువ్వు ఎక్కడైనా పెట్టుకో, ఇన్ఫినిటీలో కాకుండా ఇంకా ఎక్కడైనా పెట్టుకో ఆబ్జెక్ట్ని, ఇమేజ్ ఎక్కడ వస్తుందంటే పిఎఫ్ల మధ్య వస్తుంది. అది స్మాల్ ఇన్ సైజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ విర్చువల్ ఇమేజ్. ఓకేనా? ఇలా ఇమేజ్ని మనం డ్రా చేయాలంటే మనకు 2 రేస్ అవసరం అవుతాయి. కనీసం 2 రేస్ని కూడా మనం హెడ్ నుంచి, ఆబ్జెక్ట్ యొక్క హెడ్ నుంచి డ్రా చేయాలని చెప్పుకున్నాం. అది అయిపోయిన తర్వాత కాన్కేవ్ మిర్రర్ యూజెస్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ యాక్టివిటీ ఏంటో చూద్దాం ఒకసారి. కేర్ఫుల్గా మీరు కూడా చూడండి. అబ్జర్వ్ ది ఇమేజ్ ఆఫ్ ఏ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్, సే ఏ డిస్టెంట్ ట్రీ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. కుడ్ యూ సీ ఏ ఫుల్ లెంగ్త్ ఇమేజ్? మరి ప్లేన్ మిర్రర్లో నువ్వు ఫుల్ లెంగ్త్ ఇమేజ్ని చూడగలవా అంటే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇలా ఒక ప్లేన్ మిర్రర్ ఉందనుకోండి, ఇదే ప్లేన్ మిర్రర్. ఇదేంటంటే కోటెడ్ సర్ఫేస్, ఇటువైపు రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఉంది. ఎదురుగా ఒక పర్సన్ నిల్చొని ఉన్నాడు. ఈ పర్సన్, ఇతను తన ఫుల్ ఇమేజ్ని చూడాలంటే కనీసం దీని సైజు ఇతని సైజులో సగం ఉండాలి. ఇక్కడ పెద్దదిగా చూపిస్తున్నాను. మామూలుగా ఇలా ఉందనుకోండి ప్లేన్ మిర్రర్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే ప్లేన్ మిర్రర్ అనుకోండి. ఒక పర్సన్ ఇంత హైట్ ఉన్నాడు. అతను తన ఇమేజ్ని చూసుకోవాలంటే ఈ ప్లేన్ మిర్రర్లో కనీసం అతని హైట్ హెచ్ ఉంటే అతని హైట్లో సగమన్నా ఉండాలి. అలా లేదనుకోండి అతను తన ఫుల్ ఇమేజ్ని చూసుకోలేడు. సో ఇక్కడ కూడా ఒక పర్సన్ ఒక డిస్టెంట్ ట్రీ, దూరంగా ఉన్న ట్రీని చూడాలంటే ఒక ప్లేన్ మిర్రర్లో ఆ ట్రీ అంతా కనపడచ్చు, కనపడకపోవచ్చు, ఒక భాగమే కనపడచ్చు అన్నమాట. అది ఇక్కడ మనం ఈ చిన్న యాక్టివిటీలో మనం తెలుసుకున్నటువంటి అంశం. You can see a full-length image of a tall building tree in a small convex mirror. అదే ఒక కాన్వెక్స్ మిర్రర్లో అయితే మనం అలాగా, మిర్రర్ ఏమో చాలా చిన్నదే ఉంటుంది, మనం దాన్ని ఉపయోగించి ఫుల్ లెంగ్త్ ఇమేజ్ చూడొచ్చు. ఇలా కదా కాన్వెక్స్ మిర్రర్ ఉండేది. కాన్వెక్స్ మిర్రర్ ఇట్లా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇదంతా కోటెడ్ సర్ఫేస్. మిర్రర్ ఏమో చిన్నదే, దీంట్లో చాలా పెద్ద ఆబ్జెక్ట్ కూడా కనిపిస్తుంది మనకి. చాలా పెద్ద ఆబ్జెక్ట్ కూడా దీంట్లో క్లియర్గా చిన్నదిగా ఇలా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ కాన్వెక్స్ మిర్రర్లో వచ్చేది డిమినిష్డ్ ఇమేజ్ అని మీకు తెలుసు, చాలా చిన్నది. కాబట్టి పెద్ద వస్తువుని కూడా ఇందులో చూడొచ్చు చిన్నదిగా అనమాట. అది దీని యొక్క స్పెషాలిటీ. మరి ఇక్కడ చూడండి, ఇఫ్ యూ విజిట్ ది ఆగ్రా ఫోర్ట్, try to observe the full image of Taj Mahal. To view distinctly, you should stand suitably at the terrace adjoining the wall. అక్కడ చిన్న కాన్వెక్స్ మిర్రర్ను ఒకదాన్ని ఫిట్ చేశారనమాట ఆగ్రా ఫోర్టులో. ఆ చిన్న మిర్రర్లో నుంచి ఎదురుగా ఉండే తాజ్ మహల్ మొత్తం కూడా చూడొచ్చు మనం. అలా ఫిట్ చేశారనమాట. అంటే చిన్న మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో ఎదురుగా ఉండే ఫోర్ట్ అంతా మనకు కనిపిస్తుంది. ఎదురుగా ఉండే తాజ్ మహల్ అంతా మనకు కనిపిస్తుంది. ఇలా మనం చిన్న కాన్వెక్స్ మిర్రర్లో నుంచి ఎదురుగా ఉన్న తాజ్ మహల్ మొత్తాన్ని కూడా నీట్గా ఇలా చూడొచ్చు అనమాట. ఇది కాన్వెక్స్ మిర్రర్. కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ మెయిన్ యూజ్ ఏంటి? కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్స్. రేర్ అంటే వెనక ఉండే వస్తువులను చూడటానికి ఉపయోగించే మిర్రర్. అంటే మనం వెహికల్ నడిపేటప్పుడు డ్రైవర్ పక్కన ఉంటుందన్నమాట,
కాన్వెక్స్ మిర్రర్. దాంట్లో నుంచి మనం వెనక ఉండే పెద్ద బస్సుని కూడా చిన్నదిగా చూడొచ్చు. రేర్ అంటే వెనక, వ్యూ అంటే చూడటానికి. ఓకేనా? దీస్ మిర్రర్స్ ఆర్ ఫిట్టెడ్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది వెహికల్. కార్లలో కానీ బస్సుల్లో కానీ సైడ్ వైజ్ గా ఫిట్ చేసి ఉంటారు. ఎనేబులింగ్ ది డ్రైవర్ టు సీ ట్రాఫిక్ బిహైండ్ హిమ్ టు ఫెసిలిటేట్ సేఫ్ డ్రైవింగ్. వెనకుండే ట్రాఫిక్ అంతా చూసుకోవచ్చు, జాగ్రత్తగా నడపచ్చు అనమాట. కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ ప్రిఫర్డ్ బికాజ్, ఎందుకని వాటిని ప్రిఫర్ చేస్తారంటే దే ఆల్వేస్ గివ్ ఎన్ ఎరెక్ట్ దో డిమినిష్డ్ ఇమేజ్. అవి ఎప్పుడు కూడా తల్లక్రిందులుగా ఉండే ప్రతిబింబాన్ని ఏర్పరచవు. ఎరెక్ట్ అంటే నిటారుగా ఉండే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి, చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి మనకు రేర్ వ్యూ మిర్రర్స్ గా కాన్వెక్స్ మిర్రర్స్ నే యూజ్ చేస్తారు. ఆల్సో దే హ్యావ్ ఏ వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఎక్కువ ప్రదేశాన్ని చూడొచ్చు చిన్న మిర్రర్లు. వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే అది అర్థం. యాజ్ దే ఆర్ కర్వ్డ్ అవుట్వర్డ్స్. ఎందుకని ఇలా అంటే అవి బయటికి ఉబ్బెత్తుగా ఉంటాయి కాబట్టి కుదురుతుంది. Thus convex mirrors are enable the driver to view much larger area than would be possible with a plane mirror. ఒక ప్లేన్ మిర్రర్ లో కంటే అతను పెద్ద ఏరియాని చూడొచ్చు అనమాట ఒక దేంట్లో నుంచి, కాన్వెక్స్ మిర్రర్ లో నుంచి. అందువల్లనే ఈ కాన్వెక్స్ మిర్రర్స్ ని రేర్ వ్యూ మిర్రర్స్ గా ఉపయోగిస్తారు. డ్రైవర్ ఏం చేస్తాడంటే ఇలా కాన్వెక్స్ మిర్రర్ లో నుంచి, ఇదే కాన్వెక్స్ మిర్రర్ డ్రైవర్ పక్కన ఉండేటువంటి మిర్రర్, దీనిలో నుంచి వెనక ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని చూడొచ్చు. అవి పెద్ద పెద్దవిగా ఉన్నా కూడా దీంట్లో మాత్రం చిన్నవిగా కనిపిస్తాయి. ఎందుకంటే ఎక్కువ ఏరియాను కవర్ చేస్తుంది అనమాట ఇది. అందువల్లే కాన్వెక్స్ మిర్రర్స్ ని మనం డ్రైవర్ పక్కన రేర్ వ్యూ మిర్రర్స్ గా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఈ డెఫినేషన్స్ అని మనం చూసినవేను. డిఫైన్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. అవి మీకు తెలుసు కదా, నేను ఊరికే ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇలా కాన్కేవ్ మిర్రర్ గనక ఉంటే, ఇలా కాన్కేవ్ మిర్రర్ గనక ఉంటే దాని ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది కదా, మరి దాని మీద ప్యారలల్ లైట్ రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు అవి రిఫ్లెక్ట్ అయ్యి ఏ పాయింట్ నుంచి అయితే వెళ్తాయో, ఎక్కడైతే అవి మీట్ అవుతాయో ఆ పాయింట్ నే ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. దాన్ని F తో డినోట్ చేస్తారు. ఆ ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి పోల్ వరకు ఉండే డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్. ఓకేనా? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? దీన్ని మొత్తాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఒక స్పియర్ వస్తుంది కదా, ఆ స్పియర్ కి ఇక్కడెక్కడో సెంటర్ ఉంటది కదా, మరి అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అయితే ఆ సెంటర్ నుంచి పోల్ వరకు ఉండేది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే అందులో సగం ఉంటుంది కాబట్టి 10 సెంటీమీటర్స్. నేమ్ ఏ మిర్రర్ దట్ కెన్ గివ్ ఎన్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. నిటారుగా ఉండాలి, ఎన్లార్జ్డ్ గా ఉండాలంటే అలాంటి మిర్రర్ కాన్కేవ్ మిర్రర్. ఈ మిర్రర్ కాన్వెక్స్ లో అయితే ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది కానీ ఎన్లార్జ్డ్ కాదు, డిమినిష్డ్ ఇమేజ్లే వస్తాయి. అదే దీంట్లో అయితే ఈ కాన్కేవ్ మిర్రర్ లో అయితే 6th కేస్ మీకు గుర్తుందో లేదో, అందులో ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ మిర్రర్ ఇమేజ్ వస్తుంది అనమాట. వై డు వి ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్? ఎందుకనంటే దీంట్లో నుంచి చూస్తే ఇమేజెస్ ఎప్పుడు కూడా నిటారుగా ఎరెక్టెడ్ గా ఉంటాయి, డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువ, అంటే ఎక్కువ ప్రదేశాన్ని ఇవి కవర్ చేస్తాయి అన్నమాట. అందువల్ల వీటిని రేర్ వ్యూ మిర్రర్స్ గా ఉపయోగిస్తారు. ఓకేనా? నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ ఫర్ రిఫ్రాక్షన్ బై స్పెరికల్ మిర్రర్. అంటే గుర్తుల సంప్రదాయాలు ఏంటిది? మన ఇండియాలో అయితే మనం రోడ్ల వెంబడి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అది మన సైన్ కన్వెన్షన్, మన సంప్రదాయం అది. అదే అమెరికాలో అయితే వాళ్ళు రోడ్ లో రైట్ సైడ్ వెళ్ళాలి, మనం లెఫ్ట్ సైడ్ కదా రోడ్డుకి వెళ్ళాల్సింది. వాళ్ళ సంప్రదాయం ఏంటంటే రోడ్డుకు రైట్ సైడ్ వెళ్తూ ఉండాలి వాళ్ళు, అది వాళ్ళ డ్రైవింగ్ కన్వెన్షన్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏ గుర్తుల సంప్రదాయాలను పాటించాలి అనేది చూద్దాం. ఈ మిర్రర్స్ లో
while dealing with the reflection of light by spherical mirrors, we shall follow a set of sign conventions. మనం కొన్ని గుర్తుల సంప్రదాయాలను పాటించాలి. వాటిని ఏమంటారంటే న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్స్ అంటారు. వాటి పేరు అది. ఇన్ దిస్ కన్వెన్షన్, ఈ సంప్రదాయాలలో ది పోల్ ఆఫ్ ది మిర్రర్ ఈస్ టేకెన్ యాజ్ ది ఆరిజిన్. ఖచ్చితంగా మనము పోల్ ఉంది చూసారా, దాన్ని ఆరిజిన్ గా తీసుకోవాలి. ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది మిర్రర్ ఈస్ టేకెన్ యాజ్ ది ఎక్స్ యాక్సిస్ ఆఫ్ ది కోఆర్డినేట్ సిస్టమ్. ది కన్వెన్షన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ కన్వెన్షన్స్ అనేవి ఎట్లుంటాయో చూద్దాం. ఈ న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్స్ ఏంటో చూడండి. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ని ఎక్స్ యాక్సిస్ గా తీసుకోవాలి. అంటే ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఉంటుందో అక్కడే ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా ఉంటుంది. కరెక్ట్ గా పోల్ దగ్గర ఆరిజిన్ ఉంటుంది అనమాట. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ గా ఊహించుకోండి. నిలువుగా దానికి వై యాక్సిస్ అనేది ఉంటుంది. నువ్వు ఏ డిస్టెన్స్ మెజర్ చేసినా పోల్ నుంచే మెజర్ చేయాలి. ఎందుకంటే అదే ఆరిజిన్ కదా, ఆరిజిన్ నుంచే కదా మనం డిస్టెన్స్ లన్నీ మెజర్ చేసేది. సో ఆల్ ది డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ది పోల్ ఓన్లీ. అదొక ముఖ్యమైన పాయింట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉండే డిస్టెన్సెస్ అన్ని నెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ పెట్టాను, ఇది ఆబ్జెక్ట్, దీనికి పేరు కూడా పెడుతున్నాను ఓజే అని. ఆబ్జెక్ట్ నుంచి పోల్ వరకు ఉండే డిస్టెన్స్ ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. దాన్ని యూ తో డినోట్ చేస్తారు. నాకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ పెట్టి కొలిస్తే 5 సెంటీమీటర్లు వచ్చింది. దాన్ని నేను -5 అని రాయాలి. ఎందుకని అంటే ఇది నెగటివ్ ఎక్స్ యాక్సిస్ కదా, మరి డెఫినెట్ గా ఇటువైపు మైనసే కదా పెట్టాల్సింది. సో నెగటివ్ సైడ్ ఉండే డిస్టెన్స్లన్నీ మైనస్ పెట్టాలి, పాజిటివ్ సైడ్ ఉండే డిస్టెన్సెస్ అన్ని ప్లస్ పెట్టాలి. ఒకవేళ ఇమేజ్ ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఇది ఇమేజ్. ఆరో కేసులో వస్తుంది కదా ఇటువైపు ఇమేజ్, అది విర్చువల్ ఇమేజ్ వచ్చింది. మరి ఈ డిస్టెన్స్ ప్లస్సా మైనసా అని అడిగితే పోల్ నుంచి కదా మెజర్ చేసేది. మరి ఖచ్చితంగా పోల్ నుంచి పాజిటివ్ సైడే మెజర్ చేస్తున్నావు కదా, నీకు 7 సెంటీమీటర్లు వచ్చింది అనుకో. ఇది దీన్ని వి అంటారు అనమాట. వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ ని వీతో మెజర్ డినోట్ చేస్తారు. పోల్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్. ఇది +7 అనమాట. ఎందుకని సార్ ప్లస్ పెట్టారంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ అంతా ప్లస్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ హైట్ మెజర్ చేసేటప్పుడు పైకి ఉన్న హైట్ ని ప్లస్ గాను, క్రిందికి ఉన్న హైట్ ని మైనస్ గాను తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్ సంగతి చెప్తున్నా చూడు, ఇటు ఉంది ఏదన్నా, దీని హైట్ ప్లస్సా మైనసా అంటే ఇది ఖచ్చితంగా 2 సెంటీమీటర్స్ వస్తే +2 సెంటీమీటర్స్ అనే రాయాలి. పాజిటివ్ వై యాక్సిస్ కదా ఇది, అటు సైడ్ ఉండే హైట్ ప్లస్సే, ఇటు ఉండే హైట్ ప్లస్సే. మరి ఒకవేళ ఇమేజ్ ఇక్కడ వచ్చింది, ఇట్లా క్రిందికి వచ్చింది ఇమేజ్, ఆ హైట్ ప్లస్సా మైనసా అంటే డెఫినెట్ గా మైనస్ చెప్పాలి, ఎందుకంటే క్రిందికి ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం పాటించాల్సిన రూల్స్ ఏంటంటే ఆ రూల్స్ నే సైన్ కన్వెన్షన్స్ అని పేరు పెట్టింది. ఒకటో పాయింట్, పోల్ ని ఎక్కడ తీసుకోవాలి చెప్పండి, ఆరిజిన్ దగ్గర తీసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. నెగటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉండే డిస్టెన్స్ లన్నీ మైనస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉండే డిస్టెన్స్ లన్నీ ప్లస్. పైకి కొలిచే ఎత్తులన్నీ ప్లస్, క్రిందికి కొలిచే ఎత్తులన్నీ మైనస్. ఇవన్నమాట న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్. ఓకేనా? ఓకే, ఇవన్నీ నేను మీకు చెప్పాను అనమాట. ఇక్కడ కూడా క్లియర్ గా అవే చూపించాడు. ఈ ఇమేజ్ కూడా కేర్ఫుల్ గా చూడండి. ఇక్కడ చూడండి, ఇది కదా కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ కదా ఆబ్జెక్ట్ ను మనం పెట్టాము. ఆబ్జెక్ట్ యొక్క హైట్ అంటే అది పై వైపు అప్వర్డ్స్ ఉంది కాబట్టి ప్లస్. ఇది ఇమేజ్ హైట్ క్రిందికి ఉంది కదా మైనస్. డిస్టెన్స్ కి వచ్చేసరికల్లా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇటు ఉంది కదా, ఖచ్చితంగా నెగటివ్. మరి ఇమేజ్ డిస్టెన్స్ ప్లస్సా మైనసా సార్ అంటే ఇమేజ్ ఇక్కడే ఉంది కదా, ఇమేజ్ డిస్టెన్స్ కూడా నెగటివే, ఇక్కడ ఇటే ఉందిగా. ఒకవేళ ఇటువైపు ఇమేజ్ వస్తే పాజిటివ్,
ఫోకల్ లెంగ్త్ విషయానికి వస్తే దీనికి ఇక్కడ ఉంటుంది ప్రిన్సిపల్ ఫోకస్. ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు మైనస్ ఉండాలి. దేనికి? కాన్కేవ్ మిర్రర్ అయితే. అదే కాన్వెక్స్ అయితే ఇటు ఉంటుంది ప్రిన్సిపల్ ఫోకస్. దానికి ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు ప్లస్ అన్నమాట. సో ఇది కాన్కేవ్ మిర్రర్ అయితే ఫోకల్ లెంగ్త్ అనేది మైనస్, కాన్వెక్స్ మిర్రర్ అయితే ఫోకల్ లెంగ్త్ అనేది ప్లస్ ఉంటుంది. గమనించండి జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ ఒక ముఖ్యమైన ఫార్ములా ఉంది, దాన్ని మిర్రర్ ఫార్ములా అంటారు అనమాట. ఆ మిర్రర్ ఫార్ములా ఏంటి అంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v, లేకపోతే 1/v ప్లస్ 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f. ఇదే మిర్రర్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. ఇక్కడ u అంటే ఏంటి? పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్సే u. అది ప్లస్సా మైనసా? ఆబ్జెక్ట్ ఇటు కదా మనం పెట్టేది, అంటే మనం నెగటివ్ x డైరెక్షన్ లోనే కదా మెజర్ చేస్తున్నాం, కాబట్టి u ఎప్పుడు మైనస్సే, ఇంకా అందులో డౌటే లేదు. u ఎప్పుడు కూడా లెక్కలు చేసేటప్పుడు మీకు డౌట్ వస్తూ ఉంటుంది, సార్ u ప్లస్సా మైనసా అని అడుగుతూ ఉంటారు. u ఎప్పుడు మైనస్సే, నెగటివ్. మరి ఫోకల్ లెంగ్త్ విషయానికి వస్తే ఇది కాన్కేవ్ మిర్రర్ గనక అయితే f అనేదేమో నెగటివ్, ఇది గనక కాన్వెక్స్ మిర్రర్ అయితే f అనేది పాజిటివ్. అలా తీసుకోవాలి. మరి v సంగతి ఎట్లా సార్ అంటే, ఇమేజ్ గనక ఇటే వచ్చింది అనుకో అప్పుడు v కూడా నెగటివ్, ఇమేజ్ గనక అటు వస్తే v పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్కేవ్ మిర్రర్ గనక వస్తే 6 కేసులు ఉన్నాయి, 5 కేసులు చూడండి మీరు కావాలంటే ఇటే వస్తుంది ఇమేజ్, 6వ కేసులో మాత్రమే ఇటు వస్తుంది అనమాట ఇమేజ్. ఆ 6వ కేసు ఒక్కదానికి v ప్లస్ అవుతుంది, మిగిలిన 5 కేసులకు v మైనస్ ఏ అవుతుంది కాన్కేవ్ లో. అదే కాన్వెక్స్ లో అయితే ఎలా వస్తుంది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. చూడండి, కాన్వెక్స్ లో ఆబ్జెక్ట్ ఇటు పెడితే ఇమేజ్ ఇటు వస్తున్నది, అవునా కదా? కాబట్టి ఇమేజ్ ఇటు వచ్చింది కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఇక్కడ ఏంటి? ప్లస్సే. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ప్లస్సే. ఈ రెండు సందర్భాల్లో కూడా ఇమేజ్ డిస్టెన్స్ అనేది కాన్వెక్స్ మిర్రర్ అయితే ప్లస్సే, ఇంకా డౌట్ లేదు. ఫోకల్ లెంగ్త్ కూడా ఇటే ఉంది కదా, అందువల్ల అది కూడా ప్లస్సే. అది మీరు లెక్కలు చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించి చేయాలి. సో మిర్రర్ ఫార్ములా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 1/f ఈజ్ ఈక్వల్ 1/u ప్లస్ 1/v అనేది మిర్రర్ ఫార్ములా అన్నమాట. నెక్స్ట్ మనం మ్యాగ్నిఫికేషన్ అనేది ఒకటి ఉంది, అది చూద్దాం. మ్యాగ్నిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి మ్యాగ్నిఫికేషన్ అంటే, ఇప్పుడు ఇది ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ యొక్క హైట్ సమ్ h డాష్ అనుకోండి. ఇమేజ్ హైట్ ఎంత అంటే h డాష్, ఆబ్జెక్ట్ హైట్ ఎంత అంటే h. అప్పుడు ఇమేజ్ హైట్ కు ఆబ్జెక్ట్ హైట్ కు ఉండే రేషియో ఏదైతే ఉందో దాన్ని మ్యాగ్నిఫికేషన్ అంటారు. స్మాల్ m తో డినోట్ చేస్తారు. స్మాల్ m ఈజ్ ఈక్వల్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అది మ్యాగ్నిఫికేషన్ కి ఫార్ములా. ఇప్పుడు వస్తువు 2 సెంటీమీటర్ల హైట్ ఉంది, ఇమేజ్ వచ్చేసరికల్లా 6 సెంటీమీటర్ల హైట్ ఉంది, 6 సెంటీమీటర్లు. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎంతో చెప్పమంటే m ఈజ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ కదా, సో -6 బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 2. అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంత వచ్చింది? -3. సార్ ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టారు సార్ అంటే, నేను ఈ హైట్ ని మైనస్ తీసుకోవద్దు, ఇది క్రిందికి ఉంది కదా, కాబట్టి నేను మైనస్ తీసుకున్నా, -6 అని పెట్టా. ఈ హైట్ పైకి ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నా. సో మ్యాగ్నిఫికేషన్ కనుక్కున్నప్పుడు మైనస్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఉందని అర్థం, ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ అని అర్థము, అది ఖచ్చితంగా రియల్ ఇమేజ్ అయి ఉంటుంది. సో మ్యాగ్నిఫికేషన్ మైనస్ వస్తే అది రియల్ ఇమేజ్ అని అర్థం. ఒకవేళ గనక ఇమేజ్ ఇట్లానే ఉందనుకో అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎట్లా వస్తుంది? ఇదే 6 సెంటీమీటర్స్ ఉందనుకో, అప్పుడు నేను ఏమేస్తానంటే +6 బై +2 అనేస్తాను, 3 వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ గనక ప్లస్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇమేజ్ కూడా ఎరెక్ట్ గానే ఉందని అర్థం.
ఇమేజ్ ఎరెక్ట్ గా ఉంది అంటే ఖచ్చితంగా విర్చువల్ ఇమేజ్ అయి ఉంటుంది. విర్చువల్ ఇమేజెస్ ఎరెక్ట్ గా ఉండేది. సో మ్యాగ్నిఫికేషన్ ని బట్టి అది ఎలాంటి ఇమేజో చెప్పొచ్చు. మ్యాగ్నిఫికేషన్ మైనస్ వస్తేనేమో అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్, మ్యాగ్నిఫికేషన్ ప్లస్ వస్తేనేమో అది ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ విర్చువల్ అని ఇమేజ్ యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కూడా చెప్పొచ్చు మ్యాగ్నిఫికేషన్ ఆధారంగా చేసుకొని. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ కు ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై, లేకపోతే సైజ్ ఆఫ్ ది ఇమేజ్ బై సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దానికి ఈజ్ ఈక్వల్ టు మైనస్ v బై u అని కూడా రాస్తారనమాట. ఇలా ఈ మొత్తం గుర్తుపెట్టుకోవాలి మీరు, మైనస్ v బై u అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది దానికి ఫార్ములా. మైనస్ కూడా పెట్టాలి. v అంటే ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫ్రమ్ ది పోల్, u అంటే డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది పోల్ అన్నమాట. సో ఈ ఫార్ములా అంతా కూడా మ్యాగ్నిఫికేషన్ కు సంబంధించింది. ఇక్కడ ఉంది చూడండి, ఈ మ్యాగ్నిఫికేషన్ కు సంబంధించిన ఫార్ములా చాలా ఇంపార్టెంట్ మ్యాగ్నిఫికేషన్ అంటే. కాబట్టి మీరు మనసులో కేర్ఫుల్ గా గుర్తు పెట్టుకోండి. ఏది మిర్రర్ ఫార్ములా గుర్తు పెట్టుకోవాలా, మ్యాగ్నిఫికేషన్ కు సంబంధించింది కూడా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇది మ్యాగ్నిఫికేషన్ కు సంబంధించిన ఫార్ములా. ఓకేనా. మ్యాగ్నిఫికేషన్ స్మాల్ m ఈజ్ ఈక్వల్ h డాష్ బై h ఈజ్ ఈక్వల్ టు మైనస్ v బై u. మ్యాగ్నిఫికేషన్ అనేది ఒక నంబర్ మాత్రమే, అది రేషియో కాబట్టి దానికి యూనిట్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఒక చిన్న సమ్ ఉంది చూడండి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. A convex mirror used for rear view on an automobile has a radius of curvature. దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చాడు. ఎంత అంటే 3.0, r ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3.0 అని రాసుకున్నాం. ఎందుకనంటే అది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి దాని ఫోకల్ లెంగ్త్ పాజిటివే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా పాజిటివే. అందువల్ల r వచ్చేసి ప్లస్ 3.0 రాసుకున్నాము. అక్కడే f రాద్దాం. f ఎంత చెప్పండి, f అంటే r/2 కదా. కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు r/2 కాబట్టి ప్లస్ 1.5 మీటర్స్ అని వస్తుంది ఫోకల్ లెంగ్త్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడంటే ఏ బస్ ఈజ్ లొకేటెడ్, ఇక్కడ బస్సే ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 5 మీటర్స్ దూరంలో ఉంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు మైనస్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. అంటే మనకి ఎఫ్ తెలుసు, యూ తెలుసు, వి కనుక్కోగలం. ఏవేవో అడిగాడు ఇక్కడ, ఫైండ్ ది పొజిషన్ అండ్ నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అని అవన్నీ అడిగాడు. మనకి ఈ లెక్కలో ఇచ్చింది ఎఫ్ ఇచ్చాడు 1.5 అని, యూ ఇచ్చాడు అండ్ వి కనుక్కోవాలి. మరి ఎలా కనుక్కోవాలంటే మీకు తెలుసు కదా, మిర్రర్ ఫార్ములా ఏంటి, 1/f ఈజ్ ఈక్వల్ 1/u ప్లస్ 1/v కదా. సో 1/v ఈజ్ ఈక్వల్ 1/f మైనస్ 1/u కదా. 1/f అంటే 1/1.5 మైనస్ 1/u అంటే 5 మైనస్ 5 కాబట్టి ఇక్కడ 5 వేసి ఇది ప్లస్ చేసేస్తా. ఓకేనా. అప్పుడు ఈజ్ ఈక్వల్ 1.5 అంటే 3/2, అప్పుడు తిరగదిప్పితే 2/3 అవుతుంది. ప్లస్ 1/5 ఎల్సిఎం కనుక్కుంటే నాకు 15 వచ్చింది. 3 into 5, 3 5s, 5 2s 10 ప్లస్ 5 3s, 3 1s 3 అంటే 13/15 వచ్చింది. ఏది 1/v. అప్పుడు v ఎంత అంటే రివర్స్ చేయండి, 15/13 అవుతుంది. 15/13 ని సింప్లిఫై చేయడం ఎట్లంటే 13 తో 15 ని డివైడ్ చేయండి. అప్పుడు ఇక్కడ v కనుక్కున్నాడు కదా, v వీడికి కూడా వచ్చింది అనమాట. 15/13 కదా. అదిగో సింప్లిఫై చేస్తే v ఎంత వచ్చిందంటే 1.15 వచ్చింది. మీరు కూడా బాహారం చేయండి. 15/13 1.15 వచ్చింది. ఇక్కడంతా సరిగ్గా చేయలేదులే. సో v వాల్యూ వచ్చేసింది, ప్లస్ ఏ వచ్చింది. v ప్లస్ ఏ వస్తే అర్థం ఏంటి చెప్పు, ఇటు సైడ్ ఉన్నట్టు కదా. ఏది ఇమేజ్ ఇట్లా మిర్రర్ ఇట్లా ఉంటే ఇటు సైడ్ ఉన్నట్టు అంటే అర్థం ఏంటి, అది ఖచ్చితంగా విర్చువల్ ఇమేజ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ వచ్చింది అనమాట. ప్లస్ వచ్చింది కాబట్టి
అది బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ ఉంది. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా h డాష్ బై h ఈజ్ ఈక్వల్ మైనస్ v బై u కదా, అప్పుడు ఈజ్ ఈక్వల్ టు మైనస్ v అంటే ఎంత వచ్చింది 1.15 బై u అంటే ఎంత పైన ఇచ్చాడు కదా 5 అని, ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ 1.15 బై 5 డివిజన్ చేసుకుంటే 0.23 వచ్చింది మ్యాగ్నిఫికేషన్ గనక కరెక్ట్ గా 1 వస్తే హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత ఉందో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కూడా అంతే ఉన్నట్టు లెక్క, రెండు ఒకే సైజులో ఉన్నాయని అర్థం. మ్యాగ్నిఫికేషన్ గనక గ్రేటర్ దెన్ 1 వస్తే ఇమేజే పెద్ద ఇమేజ్ అని అర్థం, ఆబ్జెక్ట్ చిన్నది, ఆబ్జెక్ట్ తో పోలిస్తే ఇమేజ్ పెద్దది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని అర్థం. అదే m గనక లెస్ దెన్ 1 వస్తే అర్థం ఏంటంటే ఇమేజ్ చిన్నది, డిమినిష్డ్ ఇమేజ్ అని అర్థం. ఇక్కడ m వాల్యూ 1 కంటే తక్కువే వచ్చింది 0.23 అని, సో ఇట్ ఈజ్ డిమినిష్డ్ ఇమేజ్. కాబట్టి బ్యాక్ సైడ్ ఆఫ్ ది మిర్రర్ వచ్చింది చిన్నది కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్. అది ఎరెక్ట్ గా ఉందని ఎలా చెప్పగలమంటే m గనక ప్లస్ వస్తే ఎరెక్ట్ అని చెప్పాను నేను, కాబట్టి ఎరెక్ట్ ఇమేజ్ డిమినిష్డ్ ఇమేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పగలిగాం వీటిని చూసి. ఇది కాన్వెక్స్ మిర్రర్ కు సంబంధించినటువంటి ఒక చిన్న ప్రాబ్లం. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. an object 4.0 సెంటీమీటర్స్ ఇన్ సైజ్, ఆబ్జెక్ట్ సైజ్ ఇచ్చాడు అంటే ఇది స్మాల్ h అన్నమాట. ఆబ్జెక్ట్ ఎప్పుడు పైకే ఉంటుంది కాబట్టి స్మాల్ h అనేది ప్లస్ 4.0 cm. దాన్ని ఎంత దూరంలో పెట్టారు 25 సెంటీమీటర్స్. ఇది u అన్నమాట ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అది ఎప్పుడు నెగటివే కాబట్టి నెగటివ్ వేసాం. వాడు నెగటివ్ ఏమి ఇవ్వడు, మనం వేసుకోవాలి. ఇదే కదా కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ అంటే, ఇదే మనం వేసుకుంటాం గుర్తులు. సరే నెక్స్ట్ ఫోకల్ లెంగ్త్ ఇచ్చాడు, కాన్కేవ్ మిర్రర్ అంటున్నాడు కాబట్టి ఈ లెక్కలో కాన్కేవ్ మిర్రర్ కి ఫోకల్ లెంగ్త్ ఎప్పుడు నెగటివేను, అందువల్ల వాడు ఎంత ఇచ్చినా మనం నెగటివ్ వేసుకున్నాం. స్క్రీన్ ఎక్కడ పెట్టాలి అంటున్నాడు, స్క్రీన్ ఎక్కడ పెడతాం, ఇమేజ్ ఎక్కడ వస్తుందో అక్కడ పెడతాం. స్క్రీన్ అంటే ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో v ఎంతో కనుక్కోవాలి. నీకు u ఇచ్చాడు, f ఇచ్చాడు, v కనుక్కోవడం ఏముంది, ఇదే ఫార్ములా కదా, 1/u + 1/v = 1/f. అప్పుడు 1/v = 1/f - 1/u. ఆ ప్రకారంగా నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోగలవు. ఇట్లానే నేను చేసి చూపించిన ఒకటి, అలానే మీరు చేస్తే మీకు v వాల్యూ వచ్చేసింది. v వాల్యూ మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటి, అది తల్లక్రిందులుగా ఉందని అర్థం అనమాట ఇమేజ్. సో ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజ్ అని తెలిసిపోయింది మీకు v వాల్యూని బట్టి. ఇంకా మ్యాగ్నిఫికేషన్ ఏంటి, m = h డాష్ బై h - v బై u కదా. మరి ఇప్పుడు ఈ మ్యాగ్నిఫికేషన్ ఎలా కనుక్కోవాలి అంటే మన దగ్గర ఉన్న వాల్యూస్ ని బట్టే కనుక్కోవాలి. v ఎంత -37.5 cm కదా. అప్పుడు చూడండి ఇక్కడ వేస్తా నేను, ఏమని వేస్తానంటే నేను ఫార్ములా m h డాష్ బై h -v బై u అని వేస్తున్నాను. అప్పుడు h డాష్ అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ మనకు తెలియదు, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మాత్రం 4 అని ఇచ్చాడు కాబట్టి 4 అని వేస్తున్నాను. మైనస్ v అంటే -37.5 బై u అంటే ఇక్కడ వచ్చింది కదా -25 అనమాట. ఈ మైనస్ కి క్యాన్సిల్, 12.5 2s అండ్ 12.5 3s. అప్పుడు h డాష్ బై 4 ఈ ఒక్క మైనస్ మిగిలి ఉన్నది, జాగ్రత్తగా మైనస్ పెడుతున్నా నేను, 3/2 అని పెట్టాను, 2 1s 2 2s. సో h డాష్ -6 సెంటీమీటర్స్. అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత వచ్చిందంటే -6 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత ఉంది 4 సెంటీమీటర్స్. అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దది వచ్చింది కదా. సార్ ఇదేంది మైనస్ ఉంది కదా అంటే, మైనస్ అందుకు కాదు, తల క్రిందులుగా ఉందని చెప్పడానికి ఇక్కడ మైనస్, అంతేగాని -6 అని కాదు దాని అర్థం. ఈ మైనస్ ఎందుకు ఉందంటే తల క్రిందులుగా ఇమేజ్ ఉందని చెప్పడానికి అనమాట. ఇంకా అంతకు మించి మైనస్ నువ్వు తీసుకోకూడదు. ఆబ్జెక్ట్ ఏమో 4 ఉంటే ఇమేజ్ 6 ఉంది కాబట్టి ఇమేజ్ అనేది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకే, ఇమేజ్ ఇన్వర్టెడ్ ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి.
అలా చెప్పాలి. అది రియల్ ఇమేజ్. ఎలా చెప్తున్నారు సార్ అంటే తలక్రిందులుగా ఉంటే రియల్ ఇమేజేగా. అంటే ఇమేజ్ నేచర్ అంతా చెప్పేసానా. ఇమేజ్ సైజ్ ఎంత చెప్పండి, 6 సెంటీమీటర్స్. ఇమేజ్ ఇన్వర్టెడ్, ఇమేజ్ రియల్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఇవన్నీ కూడా మనం ఈ సమ్ సాల్వ్ చేసి చెప్పామన్నమాట. ఓకేనా. ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ ఏవో ఇచ్చాడు. ఫైండ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ 32 ఇస్తే ఫోకల్ లెంగ్త్ అందులో సగం కదా, సో 16 సెంటీమీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏదో చిన్న సమ్ ఇచ్చినట్టున్నాడు. ఒక కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ 3 times magnified enlarged real image of an object placed at 10 centimeters in front of it. Where is the image located? ఇమేజ్ ఎక్కడ ఉందో చెప్పమంటున్నాడు. ఇది సమ్ చేయాల్సిందేగా. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన వాల్యూస్ ని బట్టి మనం చూద్దాం. ఫస్ట్ నేనేం రాస్తానంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈజ్ ఈక్వల్ టు -10 cm రాసుకుంటున్నాను. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా మైనస్ తీసుకోవాల్సిందేను. ఇమేజ్ ఎక్కడుంది అని అడిగాడు కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ v క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఎంత ఇచ్చాడంటే 3 times అంటున్నాడు కాబట్టి 3 పెడుతున్నాను. ఎన్లార్జ్డ్ అంటే పెద్దది కాబట్టి 3 పెట్టాను. రియల్ ఇమేజ్ అంటే ఖచ్చితంగా m-3. ఎట్ట తెలుసారంటే రియల్ ఇమేజ్ అంటే తలక్రిందులుగా ఉంటుంది. తలక్రిందులుగా ఉంది అంటే m ఈజ్ ఈక్వల్ -3 రాయాలి. నేను ఇందాకనే మీకు చెప్పుకున్నా. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఇది. సో ఇప్పుడు మీకు ఒక ఫార్ములా తెలుసు, m ఈజ్ ఈక్వల్ -v/u అనే ఫార్ములా తెలుసు కాబట్టి అందులో నేను సబ్స్టిట్యూట్ చేస్తా. m కు బదులు -3 ఈజ్ ఈక్వల్ -v అంటే vనే బై u అంటే -10. ఇంతేనా ఫార్ములా. m ఈజ్ ఈక్వల్ -v/u అంటే -3 ఈజ్ ఈక్వల్ టు -v/u కు బదులు నేను -10 రాశాను. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉండే ఈ రెండు మైనస్లు క్యాన్సిల్ అయిపోయినాయి. v ఈజ్ ఈక్వల్ -30 cm. మైనస్ ఎందుకు వచ్చింది v అంటే v కూడా ఇటు సైడ్ ఇట్లా ఉంది కదా కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ ఆబ్జెక్ట్ పెడితే ఎంత దూరంలో 10 సెంటీమీటర్స్ దూరంలో పెడితే ఇమేజ్ కూడా ఇక్కడే వచ్చింది, ఇటు సైడే వచ్చింది, అటు బ్యాక్ రాలే. ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉందో దానికంటే 3 రెట్ల ఇమేజ్ వచ్చింది పెద్దదిగా. అండ్ తల్లక్రిందులుగా ఉంది కాబట్టి m-3 వచ్చింది. సో ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అంటే -30, ఇది -30. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అంటే -10, ఇది -10 అన్నమాట. ఓకేనా. అలా చేయాలి మనం. సో ఈ ప్రాబ్లమ్స్ అని చేసాం. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోబోయే కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా. రైట్.